ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయిన ఒక వ్యక్తిని నమ్మినందుకు చివరికి ఆ యువతి ప్రాణాల మీదకు తెచ్చుకుంది. కర్ణాటకలో సంచలనంగా మారింది వర్షిత కేసు. చిత్రదుర్గకు చెందిన డిగ్రీ స్టూడెంట్ వర్షిత ఇన్స్టాగ్రామ్లో చేతన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. చేతన్ ఒక నెట్వర్కింగ్ సంస్థలో ఉద్యోగి. తాను పనిచేసే సంస్థలో ఖాళీలు ఉన్నాయంటూ ఇన్స్టాగ్రామ్లో ఏడాది క్రితం ఒక పోస్టు పెట్టాడు చేతన్. ఆ పోస్ట్ చూసి చేతన్కు కాల్ చేసింది వర్షిత. అయితే ఆ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఆ తర్వాత వారిద్దరూ ఫిజికల్గా కూడా దగ్గరయ్యారు, ఒకటయ్యారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజుల తర్వాత వర్షితకు ప్రెగ్నెన్సీ వచ్చింది. అయితే తాను ప్రెగ్నెంట్ అని తనను పెళ్లి చేసుకోవాలంటూ వర్షిత కోరింది. వర్షితను పెళ్లి చేసుకునేందుకు చేతన్ నిరాకరించాడు. వేరే వాళ్లతో తనకు రిలేషన్షిప్స్ ఉన్నాయని, వేరే వాళ్ళతో సన్నిహితంగా ఉంటుందని తనను బ్లేమ్ చేసి తన మీద కోపం పెంచుకున్నాడు చేతన్. ఈ నెల 18న వర్షితను నమ్మించి చిత్రదుర్గ బైపాస్ రోడ్డుకు తీసుకెళ్లాడు. అక్కడ అత్యంత దారుణంగా ఆ యువతిని హత్య చేసి ఆ తర్వాత పెట్రోల్ పోసి ఆమె బాడీని తగలబెట్టే ప్రయత్నం చేశాడు. అయితే పెట్రోల్ పోసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మంట పెట్టేసి. ఆ తర్వాత ఒక్కసారిగా వర్షం పడడంతో ఆ బాడీ సగం కాలిపోయి అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో స్థానికులు ఆ బాడీని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేస్తే తన చేతి మీద ఉన్నటువంటి టాటూ ఆధారంగా వర్షితాన్ని గుర్తించారు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేసి తన క్లోజ్ ఫ్రెండ్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని చేతన్ను అదుపులోకి తీసుకొని తమ స్టైల్లో విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంశం సంచలనంగా మారింది. ఆ యువతికి న్యాయం జరగాలని అంత దారుణంగా ఆ యువతిని హత్య చేసినటువంటి వ్యక్తికి కఠిన శిక్ష పడాలి అంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి, నిరసనలు వ్యక్తం చేశాయి. కర్ణాటక వ్యాప్తంగా అనేక మంది రోడ్ల మీదకి వచ్చి వర్షితకు న్యాయం జరగాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ప్రభుత్వం సైతం ఈ విషయంలో దృష్టి సారించింది. వీలైనంత త్వరగా కేసును ఛేదించాలంటూ పోలీసుల మీద ఒత్తిడి వచ్చింది. ఇలాంటి ఘటనలు మనం అనేకం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో జరిగినటువంటి స్టోరీనే ఒక రకంగా చెప్పాలంటే. అంటే చాలామంది ఇలా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో తనకు చేతన్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం, ఆ యువతి డిగ్రీ చదువుతూ ఉంది. అయితే తాను పనిచేస్తున్నటువంటి ఆఫీస్లో కొన్ని ఖాళీలు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి చేతన్ ఒక పోస్ట్ పెట్టాడు. ఈ నేపథ్యంలో చేతన్కు మెసేజ్ చేసింది వర్షిత. ఆ తర్వాత చేతన్ తన నంబర్ తీసుకొని, వర్షిత నంబర్ తీసుకొని వర్షితతో మాట్లాడడం, స్లోగా తనని కలవడం, తనకి క్లోజ్ అవ్వడం అంతా ఒక పథకం ప్రకారం చేశాడు. కొన్ని రోజుల తర్వాత తనను ఫిజికల్గా లోబర్చుకొని తనను అనుభవించి ఆ తర్వాత పట్టించుకోవడం మానేశాడు. అయితే కొన్ని నెలల తర్వాత వర్షిత వచ్చి నేను ప్రెగ్నెంట్ అయ్యానంటూ బాంబు పేల్చింది. ఈ నేపథ్యంలో చేతన్ తన మీద కోప్పడ్డాడు, ఆవేశంతో ఊగిపోయాడు. నాకు సంబంధం లేదు, నీకు వేరే వాళ్ళతో పరిచయం ఉంది, ఇంకెవరి వల్ల ఇదంతా జరిగింది అంటూ వర్షితను బ్లేమ్ చేసి తనను చిత్రవధ చేశాడు. అయితే తనను పెళ్లి చేసుకోవాలని చెప్పి వర్షిత అడుగుతూ ఉండడంతో తనను నమ్మించి ఈ నెల 18న చిత్రదుర్గ బైపాస్ రోడ్డుకు తీసుకెళ్లి అక్కడ హత్య చేసి పెట్రోల్ పోసి నిప్పు అంటించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే వర్షం కారణంగా ఆ నిప్పు మధ్యలో ఆరిపోవడంతో వర్షిత సగం కాలిపోయి అలాగే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చేతి మీద టాటూ ఆధారంగా వర్షితను గుర్తించారు. తన బాయ్ ఫ్రెండ్ను గుర్తించి అరెస్ట్ చేసి తమ స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటకు వచ్చింది. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఇలాంటి మేము చూపిస్తున్నటువంటి వార్త కానీ, మేము చూపిస్తున్న ఫోటోలు, వీడియోలు, చెప్తున్నటువంటి వార్త
కొంచెం కఠినంగా ఉండొచ్చు, సున్నిత మనస్కులు గాయపడొచ్చు. ఇలాంటివి చూడడం వల్ల నొచ్చుకునే అవకాశం ఉంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్, జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆర్టీవీ మీకు సూచిస్తోంది. ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు ఎలా ఛేదించారు ఈ కేసుని? రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి పెట్రిషియా మనతో ఉన్నారు. పెట్రిషియా, ఇంకా ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎలా ఈ కేసును ఛేదించగలిగారు? ఇప్పుడు ఇన్స్టా లవ్ కాస్త ప్రాణం తీసిందని చెప్పొచ్చు. ఈ ఘటన ప్రస్తుతం సెన్సేషనల్ కర్ణాటకలో చోటు చేసుకుంది. ఒకవైపు చిత్రదుర్గకు సంబంధించిన కాలేజ్ లో డిగ్రీ స్టూడెంట్ బిఏ చదువుతున్న వర్షిత అని కాస్త చైతన్ అన్న వ్యక్తి కూడా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అవ్వడం, అది కాస్త చైతన్ కూడా ఒక ఎంప్లాయ్ తెలుస్తుంది. నెట్వర్కింగ్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. వర్షితతో కూడా ఫిజికల్ రిలేషన్షిప్ ఉండడం, ఇన్స్టాగ్రామ్ లో పరిచయం కాస్త ప్రేమగా మారడం. అదే కాకుండా ఈ కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో గత 1 year నుంచి కూడా తనని వర్షితతో ప్రేమ ఉండడం, రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం ఫిజికలీ. అదే కాకుండా ఒకవైపు వర్షిత కన్సీవ్ అవ్వడము, కన్సీవ్ అయిన వెంటనే ప్రెగ్నెంట్ అవ్వడంతో చేతన్ ని నన్ను పెళ్లి చేసుకో అంటూ అనేక సార్లు అడిగినప్పటికీ కూడా మొహం చాటేయడం. అదే కాకుండా వర్షిత మరో పురుషులతోని కూడా సన్నిహితంగా ఉండడం అతను తట్టుకోలేకపోయాడు. ఒక రోజు బైపాస్ రోడ్ దగ్గర రమ్మంటూ కూడా వర్షితని August 18th రోజు పిలవడం జరిగింది. ఈ క్రమంలోనే చిత్రదుర్గ దగ్గర తను కాలేజ్ వెళ్తుంది, బిఏ స్టూడెంట్ అని తెలుస్తుంది. ఈ క్రమంలో బైపాస్ రోడ్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడ తనని ఒకవైపు హత్య చేశాడని కూడా తెలుస్తుంది. హత్య చేసిన వెంటనే బాడీని అంతా కూడా తగలబెట్టడం, ఎటువంటి ఎవిడెన్స్ ఉండకుండా డిశ్చార్జ్ చేసే ప్రయత్నం చేశాడు. ఒకటి, ఆ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో ప్రేమించడము, అదే కాకుండా ఒకవైపు తర్వాత మొహం చాటేయడం. వర్షిత ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా వినకపోవడం. ఇన్స్టాగ్రామ్ రిలేషన్షిప్ ఏదైతే ఫ్రెండ్షిప్ కాస్త అది మాత్రము వ్యక్తి పరిచయం అయ్యాడని కూడా తెలుస్తుంది. తనకున్న ఏదైతే బాడీ అంతా కూడా మొత్తము తగలబడిపోవడం, 90% ఆఫ్ ద బాడీ అంతా కూడా మొత్తం మీద కూడా తగలబడిపోవడం వల్ల కొంచెం డిఫికల్ట్ అయితే పోలీస్ ఛేదించడానికి. ఏదైతే తన హ్యాండ్ పైన ఉన్న టాటూ బట్టి కూడా గుర్తించడానికి కూడా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఇచ్చిన మిస్సింగ్ కంప్లైంట్ తో పాటు ఎక్కడైతే ఆ టాటూ ఉందో దాన్ని బట్టి కూడా పోలీసులు ఛేదించారు. ఒకవైపు పబ్లిక్ రియాక్షన్ కర్ణాటకలో చూస్తుంటే కూడా దళితులతో పాటు ఏబీవీపీ అందరు కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఇటువంటి పిల్లలు ఇటువంటి కాలంలో తరచూ పిల్లలకి ఇటువంటివి జరుగుతున్నాయి. మొన్నటికి మొన్న 10వ తరగతి చదువుతున్న వ్యక్తి 10 ఏళ్ల అమ్మాయిని కూడా దారుణంగా హత్య చేశాడు కుక్కట్పల్లిలో. తరచూ ఇటువంటివి చోటు చేసుకున్న హైదరాబాద్ కానీ లేకపోతే అనేక 2 తెలుగు రాష్ట్రాలలో ఇటువంటివి జరుగుతున్నాయి. కానీ ఏదైతే జరిగిందో ఒక 19 years ఒక